శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో మాజీ మంత్రి అప్పల సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి అనుచరులు సమావేశమయ్యారు. గుండా అప్పల సూర్యనారాయణ కుటుంబానికి చంద్రబాబు అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. అచ్చెన్నాయుడు కుట్రలో భాగంగానే లక్ష్మీదేవికి టికెట్ ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. శ్రీకాకుళం టీడీపీలో అసమ్మతి జ్వాలలు ఇంకా ఎగిసిపడుతున్నాయి. గుండా కుటుంబానికి టికెట్ కేటాయించకపోవడంతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఇక్కడ ఉన్న వారు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ కొంతమంది గుండా కుటుంబ సభ్యులకు సంబంధించి అభిమానులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు ఎందుకు ఇంత స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారిపై ఎందుకంటే ఇప్పుడు అది ఆ కార్యకర్తల్లో ఆ బాధ ఆందోళన వచ్చిందంటే వేరే వాళ్ళు ఈ విధంగా బ్యాచ్ చేస్తున్నారు. డబ్బుని మేము నమ్మట్లేదు, ఖచ్చితంగా ఆయన రిపోర్ట్లు ఏమంటున్నారు, అవి ఏవి కాదు. తెలుగుదేశం పార్టీ ఈ శ్రీకాకుళంలో గెలవాలంటే వైసీపీ మీద ధర్మాన ప్రసాదరావు గారు బలమైన అభ్యర్థి. ఆయన్ని ఢీకొట్టి గెలవాలి, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలంటే లక్ష్మీదేవి గారు టికెట్ ఇవ్వాలి. లేదంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఓటమి ఖాయం, అది ఒక చరిత్రగానే మిగిలిపోద్ది. మీరు చెప్పండి, అచ్చెన్నాయుడు చేసిన కుట్ర వల్ల మాత్రమే గుండా కుటుంబ సభ్యులకు టికెట్ లేకుండా పోయిందని అంటున్నారు. మీపై ఏమంటారు దీనిపైన? ఇక్కడ పార్టీ లేదు, బొక్క లేదు అనే ఒక వ్యక్తి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఇంకెవరు కాదండి. స్ట్రైట్గా మాట్లాడుతున్నాను. నన్ను ఏం చేసినా నేను సిద్ధంగా ఉన్నాను. పార్టీ గురించి, గుండా కుటుంబం గురించి. అది చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గారు కానీ ఆయన ట్రాప్లో పడిపోయారు. ఆయన మాటలకు జడిశారో, ఆయన ప్రవర్తనకు జడిశారో, లేకపోతే ఏంటి జడిపించాడో మాకు తెలియదు. మేము మాత్రం డబ్బుకే ఈరోజు ఈ టికెట్ నమ్ముకున్నారు. నీకు డబ్బే కదా కావాలి లోకేష్ బాబు, మీకు డబ్బే కదా కావాలి. మీకు డబ్బే కావాలంటే మేము జోలు పట్టి డబ్బులు కలెక్ట్ చేసి మీకు తెచ్చి పెడతాం. మా అమ్మగారు టికెట్ ఇవ్వండి. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి మా అప్పల సూర్యనారాయణ గారి ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు నేను స్వయంగా ఉన్నాను, ప్రత్యక్ష సాక్షిని. ఆయన ఏం మాట్లాడుకున్నారో 1 to 1 వాళ్ళ రూమ్లో, బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకున్నారు. మేము తర్వాత అడిగినా కూడా వాళ్ళు బయట పెట్టలేదు. ఎందుకంటే మేము బయట రచ్చ చేస్తామనే ఉద్దేశంతో. బాబు మనకి బేరసారాలకు వచ్చారు, గుండా కుటుంబానికి బేరం రావడం ఏంటి అని మేము బాధపడ్డాం. అచ్చెన్నాయుడు కేవలం కుట్ర చేసి మాత్రమే గుండా దంపతులను అణిచివేశాడని అంటున్నారు. దానిపైన ఉంటారు సార్. అది 100% కుట్రే సార్. అచ్చెన్నాయుడు గారు చేసింది కుట్ర. కొంతమంది మాటలు నమ్మి, డబ్బుకు నమ్మి ఇలా పేక్కోవేస్తారని అయితే మేము ఊహించలేదు సార్. కేవలం డబ్బుల కోసం మాత్రమే సీటును అమ్ముకున్నారని, అచ్చెన్నాయుడు చేసిన కుట్ర వల్ల మాత్రమే గుండా కుటుంబానికి అన్యాయం జరిగిందని ఇక్కడ వారు అంటున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం నుంచి.